భారతదేశంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏదైతే పహల్గాంలో టూరిస్టులు వెళ్ళినారో, భారతదేశంలోని నలుమూలల నుంచి టూరిస్టులు అక్కడికి వెళ్ళడం, దాదాపు ఒక 2000 మంది ఈ పహల్గాంలో ఉన్న వ్యక్తులు ఎక్కడైతే ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రేరేపిత కుక్కలు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి అక్కడికి వచ్చిన టూరిస్టుల మీద వాళ్ళ మతం పేరు కులం పేరు అడిగి టార్గెట్ చేసి వాళ్లకు దాదాపు 27 మందిని చంపివేయడం జరిగింది. ఆ సంఘటన మీద భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా మనిషిలాగా పుట్టిన ప్రతి ఒక్కరు మానవత్వంతో ఆ సంఘటనను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ అభివృద్ధిని, భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదాన్ని చూసి ఓర్చుకోలేక భారతదేశంలో అంతర్కలహాలు సృష్టించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది పాకిస్తాన్ వాళ్ళ కోరిక. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంతో యుద్ధం చేయలేరు, పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద బాంబుల దాడి చేయలేరు. అదేవిధంగా పాకిస్తాన్ మిలిటరీ భారతదేశం యొక్క మిలిటరీని తట్టుకొని ఎదురుగా నిలబడలేదు. వీటన్నిటికన్నా భారతదేశంలో అంతర్కలహాలు కానీ సృష్టించేస్తే భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు కొట్టుకొని భారతదేశం నాశనం చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం లాగా నాకు అనుమానం ఉంది. ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో వాళ్ళు అక్కడ టూరిస్టులను కొట్టడము, మళ్ళీ వాళ్ళ పేర్లు అడగడము, వాళ్ళని కల్మా చదవమని చెప్పడము, మళ్ళీ వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూశారని చెప్పి ఈ గోధి మీడియా వాళ్ళు తెగ ప్రచారం చేసేస్తున్నారు. జరిగిన సంఘటన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో వచ్చి భారతీయులను చంపినారు. దాని మీద మాట్లాడకుండా హిందూ ముస్లింల మధ్య గ్యాప్ పెంచే విధంగా హిందూ ముస్లింలను వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా మంది అక్కడ 2000 మంది ఏదైతే టూరిస్టులు ఉన్నారో దాంట్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినారు. మిగతా వాళ్ళని ఎవరు రక్షించినారు? ఎవరైతే ఆ దాడిలో అమరులైనారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఉగ్రవాదులు మాకు చంపేసినా కానీ కాశ్మీర్లో ఉన్న ముస్లింలు మమ్మల్ని రక్షించినారు, వాళ్ళ ప్రాణానికి తెగించి మమ్మల్ని రక్షించి వాళ్ళ ఇళ్లలో పెట్టి మాకు భోజనాలు పెట్టినారు, మాకు అన్ని రకాల సదుపాయాలు కలిగించినారని. ఒక్క మాట నేను అడుగుతున్నా, ఈ గోధి మీడియా ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని దేశాన్ని నాశనం చేయడానికి ఒక్క కాలు మీద నిలబడి ఉన్న ఈ గోధి మీడియా నేను నేరుగా అడుగుతున్నా, అక్కడ ఎవరైతే గుర్రపు సారి చేయించుకునే సయ్యద్ హుసేన్ అనే ఒక అతను తన ప్రాణాలను తెగించి AK-47 రైఫిల్ తీసుకొని తన గుండెల మీద బుల్లెట్లు తిన్నాడు కదా, ఆ సంఘటన మీకు కనబడటం లేదా? నేను ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని నేను చెప్పటం లేదు. ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు హిందువులకు ముస్లింలకు హిందువులు, అదేవిధంగా క్రైస్తవులు, సిక్కులు ఒకరికొకళ్ళు ఆదుకొని ఒకరి కష్టాలను ఒకళ్ళు పంచుకొని ఈ దేశంలో సెక్యులర్ వాదాన్ని కాపాడుకుంటూ పోతుంటే ఏదైతే ఉగ్రవాదులు కాల్చేశారు వెళ్ళిపోయారు, ఆ సంఘటనను ప్రతిరోజు ముస్లింల మీద నూరిపోస్తూ ఉగ్రవాదుల కన్నా పెద్ద ఉగ్రవాదుల్లాగా ఎవరైతే ఈ గోధి మీడియా అదేవిధంగా యూట్యూబ్ యూనివర్సిటీలు పెట్టుకొని ఎవరైతే కాషాయ ద్రోహులు ఉన్నారో, కాషాయ రంగు వేసుకొని ముస్లింల మీద విషం కక్కే ద్రోహులు ఉన్నారో వాళ్లకు బుద్ధి రావాలని నేను చెప్తున్నాను. ఈ దేశం మీది కాదు. ఎవడో పోస్టు పెట్టేసి నీకు పంపించేస్తాను, పాకిస్తాన్కి పంపించేస్తాను, తుర్కానా కొడుకులు భారతదేశంలో ఉండకూడదు, ముస్లింలను అమ్మనా బూతులు తిట్టేస్తే మేమేదో టెంప్ట్ అయిపోయి మీకు అమ్మనా బూతులు తిట్టే పరిస్థితి మాది కాదు. ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఇండియా గేట్ మీద ఒక్కసారి పోయి చూడండి, అక్కడ ఉన్న పేర్లలో ఎవరి పేర్లు ఎక్కువ ఉంటాయో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశం విపత్తులో ఉన్నప్పుడు అందరు కూడా సమన్వయంతో దేశానికి అండగా నిలబడాలా. మీరంతా నరేంద్ర మోడీ అంటున్నారు కదా, విపత్తు వచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు తల పట్టుకొని ఉంటే అటువంటి పరిస్థితిలో మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కాల్ చేశారు, ఆ ముష్కరులు దేశాన్ని నాశనం చేయాలని చెప్పి కాల్ చేసి 27 మంది అమాయకులను పొట్టలో పెట్టుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు మతోన్మాదాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? అంటే 2,70,000 మందిని భారతదేశంలో అంతర్కలహాలు పెట్టి చంపేయాలనే ఆలోచన మీకు? ఇది కరెక్ట్ కాదు. ఖబర్దార్, జరిగిన సంఘటన గురించి మాట్లాడండి. సంఘటన తప్పు జరిగింది అక్కడ, ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ
అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో నపుంసకులు, ఎవరైతే ముస్లింలలో నపుంసకులు ఉంటారో, బొమ్మ కనబడితే చాలు అనుకుంటారో అటువంటి హొజ్జాగాళ్లకు లిప్టిక్లు పూసుకొని ఫైర్ లైన్లు తగిలించుకొని మాట్లాడడం చేత కాదు, ధర్మం గురించి తెలియదు, ఇస్లాం గురించి తెలియదు. 50,000 10,000 డబ్బులు కానీ ఇచ్చేస్తే ఒక డెబిట్లో కూర్చోబెట్టేస్తారు. డబ్బులు తీసుకొని కుక్కలకు డెబిట్లలో కూర్చోబెట్టి ముస్లిం సమాజాన్ని బద్నాం చేసే ఛానళ్ళకు కూడా నేను చెప్తున్నా, మారండి మీరు. మీ ఛానళ్లను బంద్ చేసుకునే రోజులు దగ్గరలో వస్తాయి. యాంకర్లని కూర్చోబెట్టి వేరే వాళ్ళ చేత వాళ్లకు ముస్లింలను తిట్టించి, ముస్లింలకు తిట్టినాడు, ముస్లింలు తోక ముడిచినారు. ముస్లిం ఎవరు తోక ముడిచాడు? ఆ తోక ఉన్న యధవులను మీరు కూర్చోబెట్టుకొని మీ టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి వాళ్ళని వాళ్ళ చేత తిట్టించి, వాళ్ళు తిట్టినా కానీ మీరు వాళ్ళు తిట్టినా వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే అక్కడ కూర్చుండేది మగోళ్ళు కాదు, నపుంసకులు. నపుంసకులను కూర్చోబెట్టి మీరు మొగడిలాగా మాట్లాడమంటే యాడ్ నుంచి మాట్లాడతాడు? వాళ్ళ మొగతనమే ఉండదు. మీకు కానీ దమ్ము ధైర్యం కానీ ఉంటే ఎదురుగా ఇస్లాం ధర్మం మీద, ముస్లిం మీద విషం కక్కే యధవులతో డిబేట్ చేసేటప్పుడు దమ్ము ధైర్యము, గుండె ధైర్యము, మొగతనము వాళ్ళని కానీ కూర్చోబెడితే ఆ యధవులకు సరైన సమాధానం ఇస్తారు. మీరు నపుంసకులకు, ముస్లింస్ లో గుత్తి కోయించుకున్న అఘోరీలకు అక్కడ కూర్చోబెట్టి ముఖానికి లిప్టిక్, కళ్ళకు కాటుక పెట్టుకొని అక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు ఈ టీవీ డిబేట్లలో, ఈ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది. నేను ఒకటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నా, జాతీయ విపత్తు అది. దేశం మీద కుట్ర చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడిని ప్రతి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. అది తీసుకొని వచ్చి మీరు ముస్లింల మీద రుద్దాలని ప్రయత్నం కానీ చేస్తే మటుకు అది కరెక్ట్ కాదు, దేశానికి శ్రేయస్సుకరం కాదు. ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఇటువంటి చర్యల మీద, ఇటువంటి వాళ్ళ మీద తీవ్రంగా వ్యతిరేకించండి. అటువంటి వాళ్లకు సహకరించబాకండి.